బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. తన చిన్న కుమారుడు ఆర్యకు కేసీఆర్ ఆశీర్వాదాన్ని ఇప్పించేందుకు కవిత ఎర్రవల్లికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇవాళ అర్ధరాత్రి కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లబోతున్నారు. తన చిన్న కుమారుడిని ఓ యూనివర్సిటీలో జాయిన్ చేయబోతున్నారు. ఇందుకోసం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాధవి, కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. మనం చూస్తున్నాం కవిత చిన్న కుమారుడు ఆర్య ఈరోజు అర్ధరాత్రి అమెరికాకు వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో యూనివర్సిటీలో చదువుకోబోతున్న నేపథ్యంలో అమెరికాకు వెళ్లే ముందు తాత కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించాలని చెప్పి కవిత భావించింది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఫామ్ హౌస్కు చేరుకున్నారు. అయితే కేసీఆర్ ఆమె రమ్మన్నారా లేదా అన్న దానిపై కొంత స్పష్టత లోపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎర్రవల్లి అంటే కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత కవితను కేసీఆర్ కుటుంబం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు దూరం పెడుతూ వస్తుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కేసీఆర్ వైఖరిని తప్పట్టడం కావచ్చు, కేటీఆర్ను హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేయడం కావచ్చు, పార్టీ నేతలను కూడా ఆమె టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అప్పటి నుంచి కూడా కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు. చాలా పెద్ద ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఉందని చెప్పవచ్చు. ఇటువంటి సమయంలో కూడా కవిత చాలా సందర్భాల్లో కేటీఆర్ను కలిసే ప్రయత్నం చేశారు, కేసీఆర్ను కలిసే ప్రయత్నం చేశారు. మనం చూసాం కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే సందర్భంగా కూడా కవిత ఒకసారి ఫామ్ హౌస్కు వెళ్ళారు. అక్కడ కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తే కేసీఆర్ అంతగా ఆమెను పట్టించుకోలేదన్న చర్చ జరిగింది. ఆ తర్వాత 2 సార్లు హాస్పిటల్లో కేసీఆర్ అనారోగ్యం కారణంగా యశోద హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా కవిత కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా కేసీఆర్ పెద్దగా ఆమెతో మాట్లాడలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి పరిణామాల మధ్య కవిత ఈరోజు ఫామ్ హౌస్కు వెళ్ళిన నేపథ్యంలో తన కొడుకు ఆర్యకు కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించేందుకు వెళ్ళిన నేపథ్యంలో కేసీఆర్ ఆమెతో మాట్లాడతారా లేకపోతే మనవడికి ఒకటికి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారా అన్నదానిపై కూడా అటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు పార్టీ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత కాసేపటి క్రితమే ఫామ్ హౌస్కు చేరుకుంది. తల్లి శోభ ఆమెను లోపలికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్తో భేటీ అయ్యారా, కేసీఆర్ మనవడు ఆర్యకు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తారా, కవితతో ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలు చాలా కుటుంబ సభ్యుల మధ్య జరుగుతూ వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కవిత వ్యవహారం రోజు రోజుకు కొంత ఆసక్తికరంగా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తండ్రి కేసీఆర్ను కవిత కలుస్తున్న నేపథ్యంలో కవిత ఆమెతో మనసు విప్పి మాట్లాడతారా లేదంటే కేవలం ఆశీర్వాదం వరకే పరిమితం అవుతారా అన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఇది కేవలం కుటుంబ కలయికగానే చూసుకోవచ్చా లేదా రాజకీయంగా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అటువైపు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ అలాగే హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ కి పిలుపొచ్చినట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా కవిత వెళ్లే సమయానికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, వినోద్ కుమార్ ఇటువంటి నేతలు కూడా కేసీఆర్తో భేటీ కావాల్సి ఉంది. కానీ కవిత ఇప్పటికే కాసేపటి క్రితమే ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఇంకా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు ఇంకా ఫామ్ హౌస్కు చేరుకోలేదు. అయితే వాళ్ళంతా కూడా కవిత కేసీఆర్తో భేటీ తర్వాత వాళ్ళు ఫామ్ హౌస్కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే కవిత ప్రస్తుతం మాత్రం కుటుంబ వ్యవహారంగానే దీన్ని చూడాలి. ఎందుకంటే తన కుమారుడు ఆర్య విదేశాలకు చదువుల కోసం, పై చదువుల కోసం వెళ్తున్న నేపథ్యంలో తాత ఆశీర్వాదం ఇప్పించాలని చెప్పి కవిత భావించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మనవడి అంటే కుమారుడిని తీసుకొని కుటుంబ సభ్యులతో పాటు ఫామ్ హౌస్కు వెళ్లారు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆమె కాసేపటి భేటీ అయినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ ఎంతవరకు కవితతో మాట్లాడతారు? ఎందుకంటే ఈ 2-3 సందర్భాల్లో కూడా కవితతో పెద్దగా మాట్లాడలేదు, ముభావకంగానే ఉన్నారు, ఆమెను దూరం పెట్టారన్న చర్చ జరిగింది. కాబట్టి ఈ రోజు కొడుకుని తీసుకొని నేరుగా ఫామ్ హౌస్కు వెళ్ళిన కవితతో కేసీఆర్ మాట్లాడతారా లేదా ఒకవేళ మాట్లాడితే కుటుంబ వ్యవహారాలు చర్చకు వస్తాయా లేదంటే రాజకీయ పరిణామాలు ముఖ్యంగా బీఆర్ఎస్లో కవిత వ్యవహారం రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు వాపోతున్న నేపథ్యంలో రాజకీయపరమైన అంశాలు వీరి మధ్య చర్చకు వస్తాయన్నది కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కాసేపట్లో కవిత కేసీఆర్ను కలిసి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, కవిత కేసీఆర్తో ఏమైనా మాట్లాడారో, రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చాయన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మాధవ్, రైట్, థాంక్యూ కరుణాకర్.